అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇంకా 2 ఏళ్ల సమయం ఉంది. ఈలోగా అమెరికా పౌరులను మెప్పించాలి. తాను తీసుకున్న నిర్ణయాలు, చేసిన చట్టాలు అమెరికన్స్ కు ఎలా ఉపయోగపడ్డాయో వివరించాలి. మళ్లీ అధ్యక్ష ముచ్చటగా మూడోసారి పీఠంపై కూర్చోవాలి. ఇది ఒబామా ఆలోచన. కానీ మధ్యంతర ఎన్నికల ఫలితాలను చూస్తుంటే ఒబామా కలలు కల్లాలయ్యే ప్రమాదం పొంచి ఉన్నట్లే కనిపిస్తోంది. అమెరికా సెనెట్ ఎన్నికలు ఒక విధంగా చెప్పాలంటే బరాక్ ఒబామా పాలనకు రెఫరెండం. ఈ విషయాన్ని పెద్దగా ఎవరూ అంగీకరించకపోయినా ఇదే నిజమని ఈ ఎన్నికలు రుజువు చేశాయి. గడిచిన 8 ఏళ్లుగా ఎదురులేదనుకున్న డెమోక్రాట్లు ఈ ఎన్నికల్లో కంగుతిన్నారు. అమెరికాలోని వివిధ రాష్ట్రాల గవర్నర్ల ఎన్నికల్లో కూడా డెమోక్రాట్లకు పరాభవమే ఎదురైంది. అధ్యక్షుడు ఒబామా సొంత రాష్ట్రం ఇలినాయిస్ లోనూ ఇంతకు ముందు డెమోక్రాట్లకు మంచి పట్టున్న ఇతర రాష్ట్రాల్లో కూడా డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. దీంతో చాలా కాలం తర్వాత రిపబ్లికన్ పార్టీ తన ప్రాభవాన్ని చూపించి అమెరికన్ సెనెట్ లో పట్టు సాధించింది. ఊహించని ఈ పరాజయాన్ని డెమోక్రాట్లు జీర్ణించుకోలేకపోతున్నారు. నార్త్ కొరోలినా, కొలరోడా, అయోవా, వెస్ట్ వర్జీనియా, సౌత్ డకోటా వంటి సెనెట్లు డెమోక్రాట్లకు మంచి పట్టున్నవి. ఇక్కడ కూడా డెమోక్రాట్ పార్టీ అభ్యర్థులు పరాజయం పాలయ్యారు. ఇక్కడ అత్యధిక స్థానాలను రిపబ్లికన్లే గెలుచుకున్నారు. ప్రతినిధుల సభకు 36 రాష్ట్రాల గవర్నర్లకు, సెనెట్ లో ఉన్న 36 సీట్లకు మధ్యంతర ఎన్నికలు జరిగాయి. ఈ 3 కేటగిరీల్లోనూ డెమోక్రాట్లు పరాజయాల్ని మూటగట్టుకున్నారు. ఇక్కడ అత్యధిక స్థానాలకు రిపబ్లికన్ పార్టీలకు చెందిన అభ్యర్థులే విజయం సాధించారు. మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్స్ పరాజయానికి కారణాలు ఒక షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం.